రీసెంట్గా జరిగిన పూణే కార్ యాక్సిడెంట్ వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే మన దేశంలో డబ్బుంటే ఏ పనైనా చేయొచ్చు అని ఈ ఒక్క విషయంతోటే తెలుస్తుంది. ఇక విషయంలోకి వస్తే ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్న వాడి వయసు 17 ఏళ్ల 8 నెలల సంవత్సరాలు. వీళ్ళ నాన్న ఒక డబ్బున్న బిల్డర్. వీడు రాత్రి ఒక పబ్కు వెళ్లి బాగా తాగి వాడి దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ పోర్షియో కార్ తో దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో నడిపి రోడ్డుపై వెళ్తున్న ఒక అమ్మాయి అబ్బాయిని గుద్ది చంపేశాడు. కేవలం 15 గంటల్లో వీడికి బెయిల్ వచ్చేసింది. కానీ విచిత్రం ఏంటంటే వీడికి జడ్జి విధించిన శిక్ష ఏంటో తెలుసా? రోడ్ యాక్సిడెంట్ గురించి 300 వర్డ్స్ లో ఒక ఎస్సే రాయాలంట. అలాగే ట్రాఫిక్ పోలీస్ తో పాటు 15 రోజులు పని చెయ్యాలంట. దానితో పాటు వీడు డ్రింకింగ్ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలంట. ఇద్దరిని చంపినందుకు ఒక జడ్జి విధించిన శిక్ష ఇది. ఒకవేళ ఒక మధ్యతరగతి లేదా దిగువ తరగతి వాళ్ళు ఇలా చేస్తే పోలీసులు విడిచిపెడతారా? కోర్టు నుంచి తప్పించుకునేవాడా? అతనికి కూడా వీడికి విధించినట్టే ఒక 15 డేస్ పోలీస్ తో పాటు డ్యూటీ ఇస్తారా? ఇంకా మెయిన్ గా 15 గంటల లోపే బెయిల్ దొరుకుతుందా? ఇంకో దరిద్రం ఏంటంటే వీడిని పట్టుకున్న పోలీసులు వీడికి తినడానికి పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు పెట్టారంట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు రీసెంట్గా బెంగళూరులో ఒక మనిషిని రోడ్డు మీద పడేసి చితక్కొట్టారు. ఇదంతా కార్ డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే నిందితులని పట్టుకొని ఆరా తీయగా తెలిసిన విషయం ఏమి అంటే రోడ్డు మీద కింద పడేసి కొట్టింది ఎవరో కాదు, అతని కొలీగ్సే అంట. అయితే న్యూస్ లోకి వెళితే ఇతను ఒక మిల్క్ ప్రొడక్షన్ కంపెనీలో ఆడిటింగ్ ఆఫీసర్. అయితే తన కింద పని చేస్తున్న వారిపై ఎప్పుడూ అరుస్తూ ఎక్కువ ప్రెషర్ పెట్టేవాడంట. చీటికి మాటికి అరవడం వల్ల వీళ్లకు ప్రెషర్ మితిమీరిపోవడంతో ఆ కొలీగ్స్ ఒక గూండాను మాట్లాడి ఇలా అటాక్ చేశారు. అయితే పోలీసులు వీరిని పట్టుకొని ఆరా తీయగా తెలిసిన విషయం ఇదే. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, పర్లేదు మా మేనేజర్ అడగంగానే వెంటనే లీవ్స్ అప్రూవ్ చేస్తున్నాడు. అంతగానం ప్రెషర్ ఎక్కువ ఏమీ లేదు. సో నేనేమంటున్నానంటే మా మేనేజర్ కి ఇలాంటి ప్రాబ్లం ఏమీ రాదులే. బేసిక్గా మనం 10th క్లాస్ సింగిల్ అటెంప్ట్లో పాస్ అవుతాం. పోనీ ఏదో రీజన్స్ వల్ల ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్లో పాస్ అవుతాం. అయినా సరే ఫెయిల్ అయితే ఈసారి చిట్టీలు పెట్టైనా సరే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. అప్పటికి కూడా క్లియర్ కాకపోతే ఇంట్లో వాళ్ళే బట్టలు మొత్తం సదిరి ఏదైనా పని చేసుకోపో అని పంపించేస్తారు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇప్పటిదాకా 10 సార్లు 10th ఎగ్జామ్ రాశాడు. ఆ 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ చివరికి 11వ పాస్ అయ్యేసరికి ఆ ఊర్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సన్మానం ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 10 ఇయర్స్ కాదు, సప్లిమెంటరీతో కలిపి 11వ పాస్ అయ్యాడు. ఇలా పట్టు పడితే అస్సలు పట్టు వదలని విక్రమార్కులు మీ బ్యాచ్ లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చెయ్యండి. రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్లో బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ ని ఒక సిఆర్పిఎఫ్ లేడీ కానిస్టేబుల్ చెంప మీద ఒక్కటిచ్చింది. దీనికి కారణం కంగనా రనౌత్ ఏదో తప్పు చేసిందని కాదు, ఆ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తన పర్సనల్ ఎజెండా కోసమే కొట్టింది. అయితే వివరాల్లోకి వెళ్తే దీనికి కారణం ఏమిటంటే పంజాబ్ లోని రైతులని రెచ్చగొట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాదులు అప్పుడు ఆ రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుండగా అప్పుడు కంగనా రనౌత్ రైతులకి అపోజిట్ గా ట్వీట్ పెట్టింది. అయితే ఈ సిఆర్పిఎఫ్ లేడీ కానిస్టేబుల్ వాళ్ళ అన్న ఖలిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నాడు. అలా ఖలిస్తాన్ ని సపోర్ట్ చేయడం వల్ల ఎంతో కొంత ఖలిస్తాన్ ప్రభావం కానిస్టేబుల్ మీద పడుతుంది. అలా ఈ కంగనా రనౌత్ కనపడగానే వెళ్లి చెంప మీద ఒక్కటిచ్చింది. అసలు ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక సెక్యూరిటీ ఫోర్స్ తన సొంత డెసిషన్ తీసుకొని తన సొంత ఎజెండా పైన నడుస్తే ఈ దేశం అస్సలు మిగలదు. ఉదాహరణకి ఒక గన్ పట్టుకున్న ఆఫీసర్ తన సొంత ఎజెండా తోటి అందరినీ చంపుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకా ఏమీ ఉండదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ లోని రియాసీ అనే డిస్ట్రిక్ట్ లో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా చేశారు, ఎవరు చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి
వచ్చే ఉంటుంది. ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక విషయంలోకి వస్తే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశం నుండి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఈ దాడి జరగడం గమనార్థం. అయితే అదే సమయంలో వైష్ణవదేవి దర్శనం చేసుకున్న దాదాపు 60 మంది హిందువులు కలిసి అదే డిస్టిక్ లో శివపురి దర్శనానికి బయలుదేరారు. ఈ మార్గం మొత్తం కొండలు లోయలతో నిండి ఉంటుంది. మార్గం మధ్యలో కొంతమంది ఉగ్రవాదులు దారికి అడ్డుపడి అదే పనిగా తుపాకులతో కాల్చడం మొదలు పెట్టారు. అయితే బస్సు డ్రైవర్ కిందికి వంగగా ఆ బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఉగ్రవాదులు ఆ బస్సు లోయలో పడినా కూడా ఆగకుండా తమతో తెచ్చుకున్న తుపాకులతో అదే పనిగా కాల్చడం మొదలు పెట్టారు. ఈ ఘటనలో దాదాపు 9 మంది మరణించగా 41 మంది గాయపడ్డారు. దాదాపు 1 గంట పాటు ఈ కాల్పులు జరిగాయి. శవాలు రాళ్ల మధ్యలో చెట్ల మధ్యలో ఇరుక్కున్నాయి. డ్రైవర్ బస్ కండక్టర్ ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆ బస్సులోని చాలా మంది ప్రజలు ఉత్తరప్రదేశ్ నుంచి దర్శనం కోసం రియాసీకి వచ్చారు. అయితే సమాచారం మేరకు బస్సు డ్రైవర్ అండ్ కండక్టర్ ఇద్దరు లోకల్ కి సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు బట్టి బస్సు బయలుదేరిన కొంత సమయానికి వెనుక జీప్ లో ఉగ్రవాదులు బయలుదేరారు అని సమాచారం. ఉగ్రవాదులు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇంకా ఉగ్రవాదం పోలేదు అని నిరూపించడానికి ఈ అటాక్ ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. నిజానికి ఉగ్రవాదులకి గవర్నమెంట్ కి మధ్యలో అమాయకమైన ప్రజలని చంపడం చాలా తప్పు. అసలు ఆ ప్రజలు ఏం తప్పు చేశారు? నిజానికి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో పర్యటన చాలా బాగా అభివృద్ధి చెందింది. కానీ ప్రమాణ స్వీకారం సమయంలో అందరూ అధికారులు బిజీగా ఉండడంతో ఉగ్రవాదులు పర్యటనతో పాటు ఉగ్రవాదం కూడా అక్కడే ఉందని ప్రూవ్ చేశారు. ఈ రియాసీ డిస్టిక్ అండ్ రాజౌరి డిస్టిక్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి చాలా దగ్గర ఉన్నాయి. ఉగ్రవాదానికి కారణం ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. వికీపీడియాలో దొరికిన సమాచారం మేరకు ద రెసిస్టెన్స్ అనే ఓ ఉగ్రవాద సంస్థ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇంకా ఎంగేజ్ అయి ఉంది. అయితే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అండ్ లష్కర్ ఈ తాలిబ్ సంస్థలు అఫీషియల్ గా ప్రకటించారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ని పట్టించుకునే సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్ ఐస్ ఆన్ రఫా అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టినప్పుడు ఆల్ ఐస్ ఆన్ రియాసీ అని ఎందుకు పెట్టలేదు? నిజానికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అసలు రఫాలో ఏం జరిగింది అనే విషయం కూడా తెలియదు. ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద స్పందించే ముందు భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాదం గురించి స్పందించి ఉంటే బాగుండేది. అసలు ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడికి వెళ్లారు? ఆల్ ఐస్ ఆన్ రఫా అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లిపోయారు? ఇంకో అర్థం కాని విషయం ఏమిటంటే ఈ ఉగ్రవాదుల సంస్థ అయిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే పేరు తిరుగుబాటుకు సంబంధించినది. అయితే ఈ సంస్థ తిరుగుబాటుకి సంబంధించినది అయితే అమాయకపు ప్రజల మీద ఎందుకు అటాక్ చేస్తారు? గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయాలి కానీ అమాయకపు ప్రజలని చంపమని ఏ తిరుగుబాటు సంస్థ చెప్పదు. నిజానికి ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ అలియా భట్, సమంత, ప్రియాంక చోప్రా అసలు హమాస్ గ్రూప్ ఏం చేస్తుందో కూడా వీళ్ళకి తెలియదు. ఇంకా ఈ ఇజ్రాయెల్ అండ్ పాకిస్తాన్ ఒక గొడవలు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ వీళ్ళు స్టోరీస్ అండ్ ట్విట్టర్ అదే ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేసినంత మాత్రాన ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఇప్పటికైనా ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్ ఐస్ ఆన్ రియాసీ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ వాళ్ళ ట్విట్టర్ అదే ఎక్స్ అకౌంట్ లో ఏమాత్రం ఉన్న ట్వీట్స్ పెట్టండి. ఈ బాలీవుడ్ యాక్ట్రెస్ నుస్రత్ భరూచా ఈమె 6 నెలల క్రితం ఇజ్రాయిల్లో ఇరుక్కుపోయింది. అప్పుడు అక్కడ హమాస్ ఉగ్రవాదుల సంస్థ అటాక్ చెయ్యగా ఈమె అక్కడ ఓ మూలన కూర్చుంది. ఇజ్రాయిల్ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి తిరిగి సురక్షితంగా ఇండియాకి పంపిస్తే ఈమె ఏమని ట్వీట్ చేసింది? ఆల్ ఐస్ ఆన్ రఫీ. 6 నెలల క్రితం తనకు జరిగిన సంఘటన అంత త్వరగా మర్చిపోయిందా? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద పడటం కంటే ఇండియాలో ఉన్న ఇష్యూస్ ని ట్రిగర్ చేస్తే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అయితే అక్కడ పోలీసులు ఒక చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ఉన్నవాడికి అక్కడ జరిగిన అటాక్ కి ఏమైనా సంబంధం ఉండొచ్చు అనేసి పోలీసులు అనుమానపడుతున్నారు. వీడిని దొరకపట్టి పోలీసులకి అప్పగించిన వారికి 20 lakhs రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తా అని ప్రకటించారు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయమా. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.